కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. దాదాపు 400 పేజీలకు పైగా ఫైనల్ రిపోర్టు తయారు చేసింది కమిషన్. ఈ నెల 20వ తేదీ తర్వాత ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఇక పొలిటికల్ లీడర్ల విచారణ జరపకుండానే ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది కాళేశ్వరం కమిషన్. కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపు పూర్తయింది. ఏడాది పాటు విచారణ, బహిరంగ విచారణలతో అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇతర వ్యక్తులను విచారణ చేసిన కమిషన్ అన్ని రకాల టెక్నికల్, ఫైనాన్షియల్ ఆధారాలను సమకూర్చింది. ఇక పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే ఉందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను పిలుస్తారని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం వాళ్లను విచారణకు పిలిచే ఆలోచన లేదట. దీంతో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్కు ఊరట లభించినట్లయింది. న్యాయపరమైన చిక్కులు రావద్దనే ఉద్దేశంతోనే వారిని విచారణకు పిలవొద్దని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాదాపు ఏడాది పాటు విచారణ చేసిన కమిషన్ డాక్యుమెంట్ ఆధారాలతో కమిషన్ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది. దాదాపు 400 పేజీల రిపోర్ట్ కమిషన్ తయారు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణంలో లోపాలపై విచారణ కోసం ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ను నియమించగా 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. ఆ తర్వాత క్రమంగా కమిషన్ గడువును పొడిగిస్తూ వచ్చింది. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియనుంది. 3 బ్యారేజీలపై విచారణ ప్రారంభించిన కమిషన్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల నివేదికను పరిశీలించింది. దీంతో పాటు కాగ్ అభ్యంతరాలను అధ్యయనం చేసింది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టును తెప్పించుకుని పరిశీలించింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏడాది పాటు అన్ని కోణాల్లో ఆర్థికపరమైన అంశాలపై విచారణ చేసింది కాళేశ్వరం కమిషన్. ముగింపు దశలో పొలిటికల్ లీడర్ల విచారణ ఉంటుందని అనుకున్నప్పటికీ ఆ దిశగా ముందుకు వెళ్లడం లేదట. ఈ నెల 20వ తేదీ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందట కాళేశ్వరం కమిషన్. బహిరంగ విచారణలో అధికారుల తప్పిదాలను గుర్తించి ఉన్నతాధికారులను పలుసార్లు హెచ్చరించింది. మరి తుది నివేదిక ఇచ్చిన తర్వాత ఎలాంటి అంశాలతో కమిషన్ రిపోర్టు ఉంటుందా అని ఉత్కంఠ నెలకొంది.